మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతిపెద్ద గ్రహణం రాత్రి 9:30 లోపు అంటే గ్రహణం స్టార్ట్ అయ్యే లోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ ఉప్పు పరిహారంతో మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. గ్రహణం రోజు ఈ ఉప్పు పరిహారం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదివారంతో కలిసి వస్తున్న ఈ గొప్ప గ్రహణం రోజున మనం చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఈ ఉప్పు పరిహారం చేసుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మన ఇంటిపై పడకుండా ఉంటుంది. కనుక గ్రహణం ఎఫెక్ట్ నుండి తప్పించుకోవాలి అనుకునే వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఉప్పు పరిహారం చేయండి. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు ఉప్పుతో ఏం చేయాలి, ఉప్పును ఏ ప్రదేశంలో పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ సగం చూసి వదిలివేయకండి. మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ రోజున అంటే ఈ గొప్ప తిథి రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కనుక ఆ గ్రహణం తాలూకా చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఉప్పు పరిహారం చేయాలని శాస్త్రాలలో ఉంది. ఈ పరిహారం మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ని రానివ్వకుండా ఆపటమే కాకుండా ఇంట్లో ఆల్రెడీ ఉన్న నెగిటివ్ని కూడా తరిమి కొడుతుంది. ఈ గ్రహణం రోజు తప్పనిసరిగా అందరూ గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణం మరుసటి రోజు అనగా సోమవారం రోజు అందరూ ఇంట్లో ధూపం వేసుకోవాలి. అంటే సాంబ్రాణి గుగ్గిలంతో వేసే ధూపం కాదు, వేపాకులను ఎండబెట్టి ఆ ఆకులను పొడిలాగా చేసుకొని ఆ వేపాకుల పొడిలో కొంచెం గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ కలిపి ధూపం వేసుకోవాలి. ఇలా గ్రహణం తర్వాత రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే మీకు మీ ఇంట్లోని వారందరికీ ఎలాంటి ప్రమాదాలు కానీ చెడు కానీ జరగకుండా ఉంటుంది. అలాగే ఈ గ్రహణం రోజు ఎవరూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. ముఖ్యంగా గ్రహణం ఏర్పడే సమయంలో అంటే రాత్రి సమయంలో నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. దానివలన మీకు చెడు జరుగుతుంది. గ్రహణ ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఇక గ్రహణం రోజు అంటే గ్రహణ సమయంలో అంటే రాత్రి 9 లోపు తప్పనిసరిగా అందరూ ఉప్పుతో మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు తీసుకొని పరిహారం చేసుకోవచ్చు. లేదా ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని దానితో అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉప్పు అంటే మెత్తటి ఉప్పు కాదు, గల్లులుపుతోనే ఏ పరిహారమైనా సరే చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా మీ అప్పులు ఈజీగా తీరిపోతాయి. అప్పుల నుంచి సులభంగా బయటపడడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు ఎంత అప్పు ఉన్నా కూడా చాలా ఈజీగా తీరిపోతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడులాగా మారిపోతారు. అంత అద్భుతవంతంగా మీ జీవితం మారిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాదు ఈ పరిహారంతో గ్రహణం ఎఫెక్ట్ మన ఇంటి మీద పడకుండా అరికట్టవచ్చు. ఉప్పు అనేది చాలా అద్భుతమైన పదార్థంగా చెప్తూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. అంతేకాకుండా నకారాత్మక శక్తుల నుంచి బయటపడేస్తుంది. ఎన్నో రకాల ఇబ్బందుల నుండి ఉప్పుతో పరిహారం చేయటం ద్వారా మనం ఆ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇలా చాలామందికి ఎన్నో రకాలైనటువంటి అప్పులు ఉంటాయి. అలాంటి వాటి నుండి సులభంగా బయటపడడానికి పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది. ఉప్పు అనేది చాలా ఈజీగా తీరిపోతుంది. మీరు కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మనకు ఈ రోజున పౌర్ణమి తిథి ఉంది. అందులోనూ ఆదివారం కావున అద్భుతవంతంగా ఫలితం వస్తుంది. కావున ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే చక్కగా ఉంటుంది. మీకు తిరగనేదే ఉండదు. ఈ తిథిని అతీంద్రియ శక్తులు కలిగినదిగా చెప్తారు పెద్దలు. ఈ రోజున మనం చేసే పరిహారాలు తప్పకుండా ఫలితాలు తెచ్చిపెడతాయని హిందూ శాస్త్రం చెప్తుంది. కాబట్టి అప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు, ఇంట్లో చాలా రకాలైన కష్టాలు ఉన్నాయి, వాటి నుండి సులభంగా బయటపడాలి, ఎలాగైనా సరే మాకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి చక్కగా మా యొక్క జీవితం అందరిలాగా ఉండాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయం చేయండి.
కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి. అంటే ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పకుండా చేయలేము కదా అని మీరు అనుకోవచ్చు. ఇంట్లో వారి గురించి కాదు, ఈ పరిహారం చేస్తున్నామని బయట వారికి అంటే ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి, స్నేహితులకు ఇలాంటి వారికి చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పొచ్చు, దానిలో తప్పేమీ లేదు. ఇలా రహస్యంగా ఈ ఉప్పు పరిహారాన్ని చేయటం ద్వారా పూర్తి ఫలితం అనేది పొందగలుగుతారు అని శాస్త్రాల్లోనే చెప్పారు. ఉప్పు అనేది చాలా అద్భుతమైన పదార్థం. ఇది దిష్టిని ఎంత త్వరగా తీసేస్తుందో పరిహార పరంగా కూడా అంతే బాగా ఉపయోగపడుతుంది. ఉప్పును పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఎందుకంటే ఉప్పుకు లక్ష్మికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఉప్పుతో మనం ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ పరిహారానికి కావాల్సినది పెద్దగా ఏమీ లేదండి. మనకు రాళ్ల ఉప్పు అనేది కావాలి. రాక్ సాల్ట్, రాళ్ల ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, ఆ ఉప్పుని తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా చిన్న మట్టి కుండను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి. చిన్న మట్టి పాత్ర పాతది అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. కానీ మట్టిది మాత్రమే వాడాలి. ఇది వాడితే మాత్రమే మనకు ఫలితం అనేది వస్తుంది. మట్టి మూకుడు అయినా సరే తీసుకోవచ్చు. లేదు ఆ సమయానికి మన ఇంట్లో మట్టి పాత్ర లేదు అనుకుంటే గనుక ఒక చక్కటి గాజు బౌలు అయినా కూడా తీసుకోవచ్చు. కానీ మట్టి పాత్ర ఉంటే చాలా మంచిది, అద్భుతవంతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని ఈ తిథి నాడు చక్కగా శ్రద్ధతో పాటించండి. దీనికి ఉప్పుతో పాటు 5 రూపాయల కాయిన్ కూడా కావాలి. ఎందుకంటే ధనం కోసం చేస్తున్నాం కాబట్టి ధనానికి సంబంధించి లక్ష్మీదేవికి ప్రీతికరంగా భావించే 5 రూపాయల కాయిన్ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ధనాన్ని ఉపయోగించుకోవాలి. 5 రూపాయల కాయిన్ తీసేసుకొని ఈ యొక్క పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 5 రూపాయల కాయిన్ని శుభ సూచకంగా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. అలాగే పసుపు, కుంకుమ కూడా చిటికెడు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలు కూడా కావాలి. ఎందుకంటే నల్ల ఆవాలకు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టే శక్తులు ఉంటాయి. మన దరిద్రాన్ని తరిమి కొట్టే శక్తులు ఉంటాయి. మన సుడిని తిప్పేసే పవర్స్ ఉంటాయి. కనుక 1 స్పూన్ అన్ని ఆవాలు కూడా తీసుకోండి. అంటే మన వంటల్లో వాడుతూ ఉంటాం కదా, ఆ ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పరిహారాన్ని స్టార్ట్ చేయండి. నాకు ఈరోజు గ్రహణం ఉంది కావున ఈరోజు గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ పరిహారం చేయాలి. అంటే సుమారు ఈరోజు రాత్రి 7 నుండి 9 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేసేయాలి. మళ్ళీ గ్రహణం స్టార్ట్ అయ్యాక చేయకూడదు. ముందు ఇంట్లో ఉన్న మట్టి పాత్ర లేదా మట్టి మూకుడు తీసుకొని అందులో మీరు మీ యొక్క పెద్దవారి చేత, అంటే ఇంట్లో అందరికంటే వయసులో పెద్దవారు ఉంటారు కదా, వారితో పిడిగడు ఉప్పు ఆ పాత్రలో పోయించండి. ఆ తర్వాత వేరే ఒకరు 5 రూపాయల బిళ్ళను ఆ ఉప్పు మీద పెట్టి దానిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకొని ఆ పైన 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆ తర్వాత చక్కగా ఆ యొక్క పాత్రను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. చక్కగా అప్పులు తీరిపోవాలి, మేము కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, మాకు అంతా కలిసి రావాలి అని చెప్పేసి అప్పు నుండి బయటపడాలని, ఇంట్లో ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోయి చక్కగా మాకు అదృష్టం కలిసి రావాలి, ఐశ్వర్యం ప్రాప్తించాలి, గ్రహణం వలన మాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి మనం సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత మట్టి పాత్ర చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరగండి. బెడ్రూము, కిచెను, హాలు, బాత్రూము ఇలా అన్ని గదులు తిరిగేసి లాస్ట్లో ఆ ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట కానీ ఇంటి పైన కానీ పెట్టాలి. అంటే మీ ఇంటి ముందు ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ పెట్టవచ్చు. మీది డాబా అయితే డాబా పైన అయినా సరే పెట్టవచ్చు. అలా చంద్రుని వెలుగు పడే చోట పెట్టండి. ఎందుకంటే అక్కడ పడే గ్రహణ కిరణాలను ఈ ఉప్పు లాక్కుంటుంది. ఆ గ్రహణ కిరణాలు మనకు ఏదో ఒక సమస్య రావడానికి కారణమవుతాయి, మనకు ఏదో ఒక ఇబ్బంది రావడానికి కారణమవుతాయి. గ్రహణ సమయంలో ఏర్పడేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన చాలా చెడు జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే గ్రహణ సమయంలో బయట తిరగొద్దని పెద్దవారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఉప్పు పాత్రను ఇలా ఎక్కడైనా సరే పెట్టుకోండి. మీరు ఇలా ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే 1 రాత్రి మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టడం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఉప్పు మామూలుగానే దిష్టిని తీయడానికి, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము మనము. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారము. సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి పరిహారం అంటే అది ఖచ్చితంగా మన పూర్వీకులు అలాగే మన యొక్క
పెద్దవారు చేసి పరిహారం తాలూకా ఫలితాలను పొంది ఉంటారు. ఇది సిద్ధించబడినటువంటి పరిహారం. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరపీడ సంబంధిత సమస్యలు అన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పుకోవచ్చు. ఇలా ఉంచిన ఆ ఉప్పును మరునాడు ఉదయం తీసేసి ఎంచక్కా మనము ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేసేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉప్పు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తాన్ని, గ్రహణ ప్రభావం మొత్తాన్ని కూడా ఆకర్షించేస్తుంది. కనుక నిర్లక్ష్యంగా ఎవరైనా తొక్కే చోట ఆ ఉప్పును పోసేసుకున్నట్లయితే మీకు ఈ పరిహారానికి ఫలితం అనేది అస్సలు రాదు. కనుక ఉప్పును జాగ్రత్తగా ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో పడవేయండి. అలాగే ఈ ఉప్పును, ఆవాలను, పసుపు, కుంకుమను, 5 రూపాయల బిళ్ళను తీసుకుని వెళ్ళి బయట ఎక్కడైనా పడేసే ముందు మళ్ళీ ఇంట్లోకి అస్సలు తీసుకురాకూడదు. ఉప్పు ఇంట్లో అస్సలు కొంచెం కూడా ఉండకూడదు. ఎందుకంటే అదంతా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని, గ్రహణ దోషాన్ని ఆకర్షించేసుకుని ఉంటుంది. కింద పడింది అంటే కనుక ఖచ్చితంగా ఇంట్లోకి మరలా నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. కావున ఇంట్లోకి అస్సలు తీసుకురాకుండా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేయండి. తొక్కని ప్రదేశం మాత్రమే అయి ఉండాలి. ఎవరైనా తొక్కితే గనుక వాడికి చెడు జరుగుతుంది. ఆ చెడు తాలూకా మనకు కూడా రిఫ్లెక్ట్ అయి మనకు ఫలితం అనేది రాకపోగా ఇంకా మనకే ఎక్కువగా చెడు అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దీన్ని రహస్య ప్రదేశంలో పడేసి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. అప్పులు తీరిపోతాయి, అప్పులు పోతాయి, ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది, సమస్యలు పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటి మీద పడదు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ చంద్రగ్రహణం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి. 2025 సెప్టెంబర్ 7వ తేదీ భద్రా పౌర్ణమి రోజు అనగా భాద్రపద పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడడం చాలా విశేషం. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఏర్పడబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయి. 2025లో ఆల్రెడీ 2 గ్రహణాలు వచ్చాయి. కానీ అవేమీ భారతదేశంలో కనిపించలేదు. ఈ చంద్రగ్రహణం 3వది. ఈ గ్రహణం తర్వాత 15 రోజులకు సూర్యగ్రహణం వస్తుంది. కానీ అది కూడా మనకు కనిపించదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. ఈ గ్రహణం రోజు ఎవరూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. ముఖ్యంగా గ్రహణం ఏర్పడే సమయంలో అంటే రాత్రి సమయంలో నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. దాని వలన మీకు చెడు జరుగుతుంది. గ్రహణ ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఈ గ్రహణం రోజు అంటే పగటిపూట సాయంత్రం 6 లోపు ఒక చెంబుడు మంచినీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పసుపును, చిటికెడు ధనియాల పొడిని కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి ఒక నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు ఈ గ్రహణం రోజు చీపురును, ఇనుప వస్తువులను అలాగే చెక్క వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెస్తే వాటి వెంటే దరిద్రం కూడా వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రించకూడదు. చంద్రగ్రహణం ఉన్న రోజున సంధ్యా సమయంలో నిద్రిస్తే గండాలు ఏర్పడతాయి. ఈ గ్రహణం రోజు ప్రొద్దున్నే ఇంటి ముందు ముగ్గును తప్పనిసరిగా వేయాలి. కానీ గ్రహణం రోజున ఉదయం సాయంత్రం ఏ సమయంలో కూడా తులసి చెట్టుకు నీరు పోయకూడదు. కాదని గ్రహణం ఉన్న రోజు తులసి చెట్టుకు నీరు పోస్తే తులసి మాత శపిస్తుంది. మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. సెప్టెంబర్ 7న ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. అందరూ ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైనా సరే మన దేశంలో గ్రహణం కనిపిస్తే మనం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం, దోషాలు తగలకుండా ఉండటం కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 3 గంటల ముందు గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ సమయాన్ని కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా, వాటిపై దర్భలను కానీ తులసి ఆకులను కానీ వేసి ఉంచుకోవాలి. అప్పుడు వాటికి గ్రహణ దోషం అంటదు. నిల్వ పదార్థాలు అంటే ఊరగాయలు, పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే అట్లు, ఇడ్లీ పిండిలు, బియ్యం, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటి వాటిపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్భలను ఇంటిపై అంటే ఇంటిపై కప్పుపై కానీ డాబాపై కానీ వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి, కొన్ని విషవాయువులు జన్మిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన, మానవాళిపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. దానివలన అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానము, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు మంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు, పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాలలో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్వేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది. ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణపు మొర్రి వస్తుంది. గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదిమే సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి, ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనో లేదా వింటూనో ఉండి ఉంటాం. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో
ఇలా జరుగుతుంది. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ సమయాలను పాటిస్తూ ఉంటారు. చంద్రుడు వీటి మీద ఆధిపత్యం కలవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూ ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే తెలియదు కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మనీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బందే కదా. అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ పనులు అస్సలు చేయకండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలియక నిషిద్ధం. కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు. అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. అంటే అన్నం, కూర, చారులు, పెరుగు, పాలు కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం వలన అవి దూషితమవుతాయి. ఇక అవి తినడానికి పనికిరావు. వీటి మీద గరికి వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది. తినడానికి పనికిరావు. కనుక గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. అంతేకాదు గ్రహణ సమయంలో గొడవలు పడటము, ఏడవటము, శాపనార్థాలు పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భలను ఉంచుకోవాలి. పూజ గదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. గ్రహణం తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేచాక ఇల్లంతా కడిగి పసుపు నీటిని చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆలయాలన్నీ క్లోజ్ చేసేస్తారు. మనం మన పూజ గదిని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. అంటే పూజ గదిలో దర్భలను వేసి క్లోజ్ చేసేసుకోవాలి లేదా వస్త్రంతో తెరలాగా వేసుకోవాలి. అలాగే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అది త్వరగా అరగదు గనుక నాన్ వెజ్ని అవాయిడ్ చేసేయండి. అంతేకాదు ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు. సాయంత్రం 5 లోపే అందరూ ఆహారం తినేయాలి. 6 తర్వాత ఇక ఏమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ తినాలి. రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో తులసి దళం వేసుకొని తాగవచ్చు. ఇది కేవలం గర్భవతులకు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా సాయంత్రం 5 తర్వాత ఆహారం తినకూడదు. రోగ పీడితులు, పిల్లలు, చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, తప్పేమీ లేదు. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యం పాడవచ్చు. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎవరూ, ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవత మంత్ర జపం చేయాలి. గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్భలను వేయాలి. గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానము, విడిచినప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి. లేదు అర్ధరాత్రి టైంలో మేము స్నానాలు చేయలేము అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే స్నానం చేసుకుంటే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది. గ్రహణం మరుసటి రోజు అనగా సోమవారం రోజు అందరూ ఇంట్లో ధూపం వేసుకోవాలి. అంటే సాంబ్రాణి గుగ్గిలంతో వేసే ధూపం కాదు. వేపాకులను ఎండబెట్టి ఆ ఆకులను పొడిలాగా చేసుకొని ఆ వేపాకుల పొడిలో కొంచెం గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ కలిపి ధూపం వేసుకోవాలి. ఇలా గ్రహణం తర్వాత రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే మీకు, మీ ఇంట్లోని వారందరికీ ఎలాంటి ప్రమాదాలు కానీ చెడు కానీ జరగకుండా ఉంటుంది. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ సందర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు
కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండిపోవాలి. నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే, గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు లబ్బరు కూడా పెట్టుకోకూడదు, నిటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు. స్విచ్ వేయటం కానీ, కత్తితో కట్ చేయటం కానీ, లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయటం కానీ, లేదంటే చీపుర్ని పెట్టి ఊడ్చటం కానీ, ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది. అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుంచి బయటికి రాకండి. చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి. గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పట్టికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. ఇవే గ్రహణం రోజు చేయకూడని పనులు, పాటించవలసిన నియమాలు. ఈ గ్రహణ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి. గ్రహణం రోజు పొరపాటున కూడా కొన్ని కూరలు తినకూడదని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాదని గ్రహణం రోజు ఈ కూరలు తింటే రాహుకేతు దోషాలు చుట్టుకుంటాయి, ఇంటిల్లిపాదికి గండాలు ఏర్పడతాయి. అంటే ఇంట్లో ఒక్కరు ఈ కూరను తిన్నా ఇంటిల్లిపాదికి ఆ పాపం అనేది తగులుతుంది. అంతేకాదు గ్రహణం రోజు ఈ కూరలు తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి, ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంటే గ్రహణం రోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, దానితో పాటు కొన్ని వెజ్ కూరలను కూడా తినకూడదు. మరి ఆ కూరలలో మొదటిది ఏమిటి అంటే పప్పు. పప్పు అనేది చాలా బలమైన ఆహారం. కానీ గ్రహణం రోజున మాత్రం అస్సలు పప్పును తినకూడదని శాస్త్రాల్లో ఉంది. అంటే పప్పు రూపంలో కావచ్చు, పప్పు చారు రూపంలో కావచ్చు, పానీపూరిలో పప్పు వేస్తారు కదా, ఆ పానీపూరి రూపంలో కావచ్చు, చాట్ రూపంలో కావచ్చు, ఇడ్లీలోకి పప్పుతో చట్నీ చేస్తారు కదా, ఆ రూపంలో కావచ్చు, అలాగే పప్పులతో స్వీట్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్వీట్స్ రూపంలో కావచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పప్పులను తినకూడదు. ఇక్కడ పప్పు అంటే కందిపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, పెసరపప్పు, ఈ 4 పప్పులను తినకూడదు. కానీ మినప్పప్పును తినవచ్చు. ఎందుకంటే గ్రహణం రోజు ఈ 4 పదార్థాలను తినకూడదని, కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా గ్రహణం రోజు పప్పును తింటే ఉదర సంబంధ సమస్యలు వస్తాయి, అంటే కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి గ్రహణం రోజు ఎవ్వరూ పప్పును వండకండి, తినకండి. పప్పుతో పాటు ఈరోజు పొట్లకాయ కూరను కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం అనేది రాహువుకు మరియు కేతువుకు సంబంధించినది. రాహుకేతువులంటే పాములు గనుక ఈరోజు పాములాగా ఉండే పొట్లకాయను తినకూడదని ధర్మశాస్త్రాలలో ఉంది. కనుక ఈరోజు పొట్లకాయను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పొట్లకాయ పచ్చడి రూపంలో కావచ్చు, పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. అసలు ఈరోజు బజ్జీలను, పకోడీలను కూడా తినకూడదు. ఎందుకంటే అవి శనగపిండితో చేస్తారు. శనగపప్పును కూడా ఈరోజు తినకూడదు. కనుక బజ్జీలు కూడా తినకూడదు. పప్పు మరియు పొట్లకాయ ఈ 2 కూరలను ఈ గ్రహణం రోజు తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యము పాడవుతుంది, మహాపాపం తగులుతుంది. ఇక వీటితో పాటు ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు. అంటే ఎండి చేపలు, ఎండి రొయ్యలు, మాంసము, కోడిగుడ్లు, మటను, ఫిష్, పీతలు, నత్తలు ఇలాంటివేమీ ఈరోజు తినకూడదు. కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. కానీ ఈ ఒక్కరోజు మీ నోరు కట్టుకోండి, లేదంటే తర్వాత చాలా గండాలు వస్తాయి. అందులోనూ ఈ గ్రహణం ఆదివారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా అరుదు.
సాధారణంగా ఆదివారం సెలవు గనుక ఈరోజు ఎవ్వరూ పనులకు స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడతామని ఆదివారం రోజే నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ పకోడీ కానీ, చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందాం అని చికెన్ షాపుకు వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ కొని తెస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పేమీ లేదు, కానీ ఈ ఆదివారం గ్రహణంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీసులు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, గండాలు ముంచుకు వస్తాయి, నరకానికి పోతారు. ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది, సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు. పప్పు, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ గ్రహణం రోజు తినవద్దు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది, దోషాలు ఏర్పడతాయి, ఇంటికి గండం. భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి, లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.